హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్లో గత 24 గంటల్లో ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకున్న 13 శత్రు డ్రోన్లను గుర్తించి అడ్డుకున్నట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి కర్నల్ సౌద్ ఆల్ అత్వాన్ మాట్లాడుతూ, విద్యుత్ కేంద్రంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక కార్మికుడు మరణించడంతో పాటు భవనానికి తీవ్రమైన ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. పౌరులు మరియు నివాసితులు భద్రతకు హామీ ఇచ్చేందుకు కువైట్ సాయుధ దళాల అప్రమత్తంగా ఉన్నాయని, పూర్తి సామర్థ్యంతో అప్రమత్తతో తమ విధులను నిర్వహిస్తున్నాయని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంలోని ఒక సేవా భవనంపై ఇరాన్ జరిపిన దాడి ఫలితంగా ఒక భారతీయ కార్మికుడు మరణించినట్లు విద్యుత్, నీరు మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ఒక పత్రికా ప్రకటనలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఫాతిమా హయాత్ ప్రభావిత ప్రాంతాలను రక్షించడానికి భద్రత మరియు ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిరంతర కార్యాచరణ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి సాంకేతిక మరియు అత్యవసర బృందాలు అత్యవసర ప్రణాళిక ప్రకారం వెంటనే ఈ ఘటనను పరిష్కరించాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను వ్యాప్తి చేయవద్దని మరియు అధికారిక వర్గాల నుండి మాత్రమే సమాచారాన్ని పొందాలని ఆమె కోరారు. మంత్రిత్వ శాఖ పరిణామాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఆమె నొక్కి చెప్పారు. విద్యుత్ మరియు నీటి వ్యవస్థల భద్రత మరియు స్థిరత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మరియు ఏ అత్యవసర పరిస్థితికైనా సిద్ధంగా ఉండటానికి కీలక సేవలు నిరంతరాయంగా కొనసాగేలా చూడటానికి అన్ని సాంకేతిక బృందాలు రేయింబవళ్లు పనిచేస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యుత్ మరియు నీటి శుద్ధి కర్మాగారంపై నిన్న రాత్రి జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరుడి మృతదేహాన్ని ఉంచిన కేంద్ర సేవాగారాన్ని కువైట్లోని భారత రాయబారి పరామితా త్రిపాఠి సందర్శించారు. ఈ విషయంలో ఆయన అందించిన మద్దతుకు తన ప్రశంసలను తెలియజేయడానికి రాయబారి క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ రహీం ఆల్ అవాదీతో సమావేశమయ్యారని ఎక్స్ ప్లాట్ఫారంపై ఒక ప్రకటనలో రాయబార కార్యాలయం తెలిపింది. మృతుని కుటుంబంతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని భారతదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి కువైట్ అధికారులతో సమన్వయం చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. అయితే అంతేకాకుండా రక్షణ శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా ఆల్ సలేం ఆల్ సబాహ్ సోమవారం నాడు ఇటీవల జరిగిన శత్రు డ్రోన్ దాడిలో గాయపడిన సైనిక సిబ్బంది పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని మరియు అందిస్తున్న వైద్య సంరక్షణను పరిశీలించారు. గాయపడిన సిబ్బంది పరిస్థితిపై వైద్య బృందం షేక్ అబ్దుల్లాకు వివరించిందని, అవసరమైన చికిత్సను అందించడంలో ఆరోగ్య కార్యకర్తల కృషిని ఆయన ప్రశంసించారని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించింది మరియు క్షేమంతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈలోగా ఇరాన్ దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుండి 62 డ్రోన్లను మరియు 7 శత్రు మానరహిత వైమానిక వాహనాలను యుఏవి అడ్డుకుని కూల్చివేసినట్లు కువైట్ నేషనల్ గార్డ్ కేఎన్జీ సోమవారం ప్రకటించింది. ఇంజనీరింగ్ బెటాలియన్ దాని ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ యూనిట్ ద్వారా వివిధ ప్రాంతాల్లో క్షిపణి శకలాలు, స్రాఫ్స్పెల్ మరియు డ్రోన్లకు సంబంధించిన 51 నివేదికలను పరిష్కరించిందని కేఎన్జీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ జదాన్ ధృవీకరించారు. ప్రజల భద్రతను నిర్ధారిస్తూ, ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడుతూ, ముప్పులను తటస్థీకరించడానికి మరియు ప్రభావిత ప్రాంతాలను అత్యంత సమర్థవంతంగా భద్రపరచడానికి ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. లోని ప్రధాన సౌకర్యాలను రక్షించడానికి ఒక సమీకృత భద్రతా వ్యవస్థలో భాగంగా 82 కీలక ప్రదేశాలను భద్రపరుస్తూ, అవసరమైనప్పుడు ఇతర ప్రభుత్వ సంస్థలకు మద్దతునిస్తూ కేఎన్జీ అత్యున్నత స్థాయి సంసిద్ధతతో తన విధులను కొనసాగిస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
కువైట్ గగనతల మరియు ప్రాదేశిక జలాల్లో రీడింగ్లు సాధారణంగానే ఉన్నాయని షేక్ సలేం ఆల్ ఆలీ రసాయన రక్షణ మరియు రేడియాలజికల్ పర్యవేక్షణ కేంద్రం నిరంతరం పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, ఏవైనా సంభావ్య ప్రమాదాలను పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులకు మద్దతు ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తోందని ఆయన పౌరులకు నివాసితులకు భరోసా ఇచ్చారు. పలు ప్రాంతాల్లో వర్షపు నీటిని తొలగించడంలో ప్రజా పనులు మంత్రిత్వ శాఖకు కేఎన్జీ మద్దతు ఇచ్చిందని, అలాగే అగ్నిమాపక ప్రయత్నాలలో కువైట్ ఫైర్ ఫోర్స్ కేఎఫ్ఎఫ్కు సహాయం చేసిందని ఆయన తెలిపారు. జాతీయ భద్రత మరియు స్థిరత్వాన్ని కాపాడడానికి కేఎన్జీ సిబ్బంది ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో తమ విధులను కొనసాగిస్తున్నారని ఆయన పునరుద్ఘాటించారు. అంతేకాకుండా ఇటీవలి నిబంధనలు మరియు ముందస్తు హెచ్చరికలను ఉల్లంఘించి అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించినందుకు 3 అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అనుమానితులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ నాసర్ బొసాలిబ్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారిక ఆదేశాలను ఉల్లంఘించవద్దని ఆయన హెచ్చరికను పునరుద్ఘాటించారు. డ్రోన్ల వాడకంపై పూర్తి నిషేధం ఉందని, ఎందుకంటే ఇది భద్రతకు, సైనిక కార్యకలాపాలకు ముప్పు అని ఆయన నొక్కి చెప్పారు. ఇరాన్ దురాక్రమణ ప్రారంభమైనప్పటి నుండి పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు అడ్డుకునే కార్యకలాపాల నుండి వెలువడిన శిథిలాల గురించి 606 నివేదికలను పరిష్కరించాయని కూడా ఆయన తెలిపారు. ముప్పు ఉన్న ప్రాంతాల వెలుపల శిథిలాలు మరియు గుర్తు తెలియని వస్తువులను తొలగించడంలో పేలుడు పదార్థాల నిర్మూలన ఈఓడి బృందం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించిన ఒక వీడియోను ఆయన ప్రదర్శించారు. లైసెన్సులు లేని తుపాకులు, మందు గుండు సామాగ్రి మరియు పేలుడు పదార్థాలను అప్పగించడానికి ఇచ్చిన అసాధారణ గడువు ముగియడానికి కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, బుధవారంతో గడువు ముగియబోతోందని, ప్రజలు దీనికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఏప్రిల్ 1 గడువు తర్వాత చట్టాన్ని ఉల్లంఘించే వారిపై మంత్రిత్వ శాఖ కఠినంగా చర్యలు తీసుకుంటుందని, ప్రజల భద్రతను నిర్ధారించడానికి మరియు భద్రతా ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి అధికారిక సూచనలు పూర్తిగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా గల్ఫ్ సహకార మండలి జీసీసీ దేశాలు, జోర్దాన్ మరియు రష్యా విదేశాంగ మంత్రులు సంయుక్త మంత్రివర్గ సమావేశాన్ని విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబెర్ ఆల్ అహ్మద్ ఆల్ సబాహ్ సోమవారం కువైట్ ప్రతినిధి బృందాన్ని నేతృత్వం వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఈ ప్రాంతంలోని దేశాలపై ఇరాన్ జరిపిన దారుణమైన దాడుల పర్యవసానాలు, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి చర్చించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.